హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజభాషా హిందీ. ఈరోజు మనం 9th క్లాస్ హిందీ సంచయన్ టెక్స్ట్ బుక్లో థర్డ్ లెసన్ అయిన కల్లు కుమ్హార్కి ఉనా కోటి లెసన్ పార్ట్ 1ను డిస్కస్ చేద్దాము. అయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్ స్టార్ట్. కల్లు కుమ్హార్కి ఉనా కోటి లెసన్ను రాసిన లేఖక్ పేరు కె విక్రమ్ సింహ్ గారు. ఈ లెసన్లో లేఖక్ విక్రమ్ సింహ్ గారు తన త్రిపుర యాత్రను వర్ణించడం జరిగింది. ఈయన త్రిపురలోని వ్యక్తులు, ధర్మాలు, దర్శనీయ స్థలాలు మొదలైన వాటిని వర్ణించడం జరిగిందనమాట ఈ లెసన్లో. మరి లెసన్ పేరు చూస్తే కల్లు కుమ్హార్కి ఉనా కోటి. ఇక్కడ కుమ్హార్ అంటే కుండలు చేసే ఆయన, పాటర్ అనమాట. సో ఉనా కోటి అంటే ఇక్కడ కోటికి ఒకటి తక్కువ అని ఉనా కోటి. కల్లు మరి లెసన్ వెనకల హిస్టరీ ఏముంది, త్రిపుర యాత్రలో ఏ విషయాలను ఇక్కడ లేఖక్ విక్రమ్ సింహ్ గారు వర్ణించారో ఈ లెసన్ని చూస్తే తెలుస్తుంది. సో లెట్ స్టాर्ट. ध्वनि में यह अद्भुत गुण है कि एक क्षण में ही वह आपको किसी दूसरे समय संदर्भ में पहुंचा सकती है. ధ్వనికి ఒక అద్భుతమైన గుణం ఉంటుంది. అది ఏమిటంటే సౌండ్ ఒక్క క్షణం మనల్ని వేరే సమయ సందర్భాలలోకి తీసుకుపోగలదు, అంటే పాత జ్ఞాపకాలలోకి తీసుకుపోగలదు. मैं उनमें से नहीं हूँ जो सुबह 4 बजे उठते हैं, 5 बजे तक तैयार हो लेते हैं और फिर लोधी गार्डन पहुंचकर मकबरों और मेम साहबों की सोहबत में लंबी सैर पर निकल जाते हैं. పొద్దున్నే 4 గంటలకు లేచి మార్నింగ్ 5 గంటలకే రెడీ అయ్యి, అంటే ఇది లోధి గార్డెన్ అనేది ఢిల్లీలో ఉంది. 5 గంటలకే రెడీ అయ్యి లోధి గార్డెన్కి చేరుకొని అక్కడ సమాధులను చూస్తూ ఫ్రెండ్స్తో లాంగ్ వాక్ చేస్తూ సమయం గడిపే వారిలో నేను ఒకడిని కాను. मैं आम तौर पर सूर्योदय के साथ उठता हूँ, अपनी चाय खुद बनाता हूँ और फिर चाय और अखबार लेकर लंबी आलसाई सुबह का आनंद लेता हूँ. నేను సాధారణంగా సూర్యోదయ సమయంలో మేల్కొంటాను, టీ స్వయంగా నేనే తయారు చేసుకుంటాను మరియు టీ న్యూస్ పేపర్ తీసుకొని నేను చాలాసేపు ఉదయాన్ని ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ నేను అంటే లేఖక్ విక్రమ్ సింహ్. అక్సర్ అఖబార్ కి ఖబరోं पर मेरा कोई ध्यान नहीं रहता. తరచుగా నేను న్యూస్ పేపర్లో వచ్చే వార్తలను పెద్దగా కాన్సన్ట్రేట్ చేయను. यह तो सिर्फ दिमाग को कटी पतंगी की तरह यूं ही हवा में तैरने देने का एक बहाना है. న్యూస్ చదవడం అనేది కేవలం నా మనసుని తెగిన గాలిపటంలా హాయిగా ఎగిరిపోవడానికి నాకు సాకు మాత్రమే. దరఅసల్ ఇసే కటి పతంగ్ యోగ్ భీ కహా జా సక్తా హై. నిజానికి ఇది తెగిన గాలిపటపు యోగా అని కూడా అనవచ్చు. ఇసే మై అప్నే లియే కాఫీ ऊर्जादायी पाता हूँ और मेरा दृढ़ विश्वास है कि संभवतः इससे मुझे एक और दिन के लिए दुनिया का सामना करने में मदद मिलती है. ఇలా చేయడం వల్ల నేను చాలా వరకు శక్తిని పొందుతాను మరియు ఇలా చదవడం వల్ల నాకు మరో రోజు ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. एक ऐसी दुनिया का सामना करने का जिसका कोई सिर पैर समझ पाने में मैं अब खुद को असमर्थ पाता हूँ. అంటే నాకు అసలే అర్థం కాని ప్రపంచాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది అని అర్థం. ఇక్కడ నాకు అంటే లేఖక్ విక్రమ్ సింహ్ గారికి అని అర్థం అన్నమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్. अभी हाल में मेरी इस शांतिपूर्ण दिनचर्या में एक दिन खलल पड़ गया. ఇక్కడ ఖలల్ పड़ गया వ్యవధాన్ యా బాధ మీనింగ్. అభి హాల్ మే అంటే ఈ మధ్యనే నా శాంతిపూర్వితమైన డైలీ లైఫ్ వర్క్లో ఒకరోజు అవరోధం ఏర్పడింది. మై జగా ఏక్ ఐసీ కాన్ ఫాడు ఆవాజ్ సే జో తోప్ दगने और बम फटने जैसी थी. गोया जॉर्ज डब्ल्यू बुश और सद्दाम हुसैन की मेहरबानी से तीसरे विश्व युद्ध की शुरुआत हो चुकी हो. చెవులు చిల్లులు పడే శబ్దాలతో నేను మేల్కొన్నాను. ఈ శబ్దాలు ఎలా ఉన్నాయి అంటే
ఫిరంగుల కాల్పులు, బాంబులు పేలినట్లు అనిపించింది. జార్జ్ డబ్ల్యూ బుష్ మరియు సద్దాం హుస్సేన్ లాంటి వ్యక్తుల దయతో మూడవ ప్రపంచ యుద్ధం ఆరంభమైనట్లుంది. ఖుదా కా శుక్ర్ హై కి ఐసా కోయి బాత్ నహీ థీ. భగవంతుని దయతో అలా ఏమీ జరగలేదు. దరఅసల్ यह तो महज स्वर्ग में चल रहा देवताओं का कोई खेल था, जिसकी झलक बिजलियों की चमक और बादलों की गरज के रूप में देखने को मिल रही है. రియల్గా అంటే చూడడానికి ఎలా ఉందంటే ఇది స్వర్గలోకంలో జరుగుతున్న దేవతల ఆట అని, ఆ దేవతల ఆట యొక్క స్పార్క్స్ మెరుపులు మనకు మరియు మేఘాల గర్జన రూపంలో మనకు కనిపిస్తోంది అని కవి కంపేర్ చేసి ఊహించి చెప్తున్నారనమాట. నెక్స్ట్ మైనే ఖిడ్కీకే బాహర్ ఛాంకా. ఛాంకన అంటే తొంగి చూడడం. మైనే ఖిడ్కీకే బాహర్ ఛాంకా, నేను కిటికీ బయటకు తొంగి చూశాను. आकाश बादलों से भरा था जो सेनापतियों द्वारा त्याग दिए गए सैनिकों की तरह आतंक में एक दूसरे से टकरा रहे थे. ఆకాశమంతా మేఘాలతో నిండి ఉంది. ఆ మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి అంటే సైన్యానికి సేనాపతులు డైరెక్షన్స్ ఇవ్వడం ఆపేస్తే సైనికులు ఒకరికొకరు తలబడినట్లుగా కనిపిస్తోంది. విక్షిప్తం की तरह आकाश को भेद देने वाली तड़ित के अलावा जाड़े की अलहसबह का ठंडा भूरा आकाश भी था, जो प्रकृति के तांडव को एक पृष्ठभूमि मुहैया करा रहा था. పిచ్చివారిలా ఆకాశాన్ని చీల్చే మెరుపులే కాకుండా ప్రకృతి తాండవం ఆడినట్లు ఆ సన్నివేశం మనం ఫేస్ చేసినట్లుగా ఆకాశం కనిపిస్తోంది. इस तांडव के गर्जन तर्जन ने मुझे 3 साल पहले त्रिपुरा में उनाकोटी की एक शाम में पहुंचा दिया. ఇటువంటి ఉరుముల గర్జనలు నాకు 3 ఏళ్ల క్రితం త్రిపురలోని ఉనాకోటిలో గడిపిన ఈవినింగ్ గుర్తుకు వచ్చింది. ఉనాకోటి అనేది త్రిపురలోని ఒక నగరం. दिसंबर 1999 में ऑन द रोड शीर्षक से 3 खंडों वाली एक टीवी श्रृंखला बनाने के सिलसिले में मैं त्रिपुरा की राजधानी अगरतला गया था. డిసెంబర్ 1999లో ఆన్ ద రోడ్ పేరుతో 3 పార్ట్స్ కలిగిన ఒక టీవీ సీరియల్ని తీయడం కోసం నేను త్రిపుర రాజధాని అగర్తలా వెళ్ళాను. इसके पीछे बुनियादी विचार त्रिपुरा की समूची लंबाई में आर पार जाने वाली राष्ट्रीय राजमार्ग 54 से यात्रा करने और त्रिपुरा की विकास संबंधी गतिविधियों के बारे में जानकारी देने का था. ఈ టీవీ సీరియల్ యొక్క మెయిన్ ఏమంటే నేషనల్ హైవే 44 గుండా త్రిపుర రాష్ట్రం 44 రాష్ట్రం నేషనల్ హైవే 44 గుండా త్రిపుర రాష్ట్రం మొత్తం ప్రయాణించాలని మరియు త్రిపుర రాష్ట్రాభివృద్ధి స్టేట్ డెవలప్మెంట్కి సంబంధించిన గతివిధుల గురించి తెలియజేయడం అన్నమాట. त्रिपुरा भारत के सबसे छोटे राज्यों में से एक है. త్రిపుర భారతదేశ అత్యంత చిన్న రాష్ట్రాలలో ఒక రాష్ట్రం. 34% से ज़्यादा की इसकी जनसंख्या वृद्धि दर भी खासी ऊंची है. ఇక్కడ 34% కంటే ఎక్కువ జనాభా వృద్ధి రేటు ఉంది. 3 तरफ से यह बांग्लादेश से घिरा हुआ है और शेष भारत के साथ इसका दुर्गम जुड़ाव उत्तर पूर्वी सीमा से सटे मिजोरम और असम के द्वारा बनता है. త్రిపుర రాష్ట్ర సరిహద్దులు చూస్తే 3 వైపులా బంగ్లాదేశ్ చుట్టబడి ఉంది. మిగిలిన ఒక వైపు మాత్రం భారతదేశంలోని ఒక దుర్గమ మార్గ ప్రదేశంతో ఈశాన్య సరిహద్దు వైపు మిజోరం మరియు అస్సాంతో ఆనుకొని ఏర్పడింది. सोनामुरा, बेलोनिया, सबरूम और कैलाश शहर जैसे त्रिपुरा के ज़्यादातर महत्वपूर्ण शहर बांग्लादेश के साथ इसकी सीमा के करीब हैं. త్రిపురలోని సోనామురా, బెలోనియా,
సబురూము మరియు కైలాష్ షహర్ ఫేమస్ సిటీస్ ఇవి బంగ్లాదేశ్ సరిహద్దుకు దగ్గరగా ఉన్నాయి. यहाँ तक कि अगरतला भी सीमा चौकी से महज 2 किलोमीटर पर है. ఇంతే కాకుండా రాజధాని నగరం అగర్తలా కూడా సరిహద్దు అవుట్ పోస్ట్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. बांग्लादेश से लोगों की अवैध आवक यहाँ ज़बरदस्त है और इसे यहाँ सामाजिक स्वीकृति भी हासिल है. బంగ్లాదేశ్ నుండి ప్రజలు అక్రమంగా వచ్చి స్థిరపడుతూ ఉంటారు. ఇక్కడ సాధారణ జనాభా వృద్ధి రేటుకి కూడా ఇలా వలస రావడమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. యహాకి అసాధారణ జనసంఖ్యకి వృద్ధి కా ముఖ్య కారణం भी यही है. ఇక్కడ జనాభా వృద్ధి రేటుకి కూడా ఇదే కారణమని చెప్పవచ్చు. असम और पश्चिम बंगाल से भी लोगों का प्रवास यहाँ होता ही है. అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ నుండి కూడా ప్రజలు త్రిపురకు వలస రావడం జరుగుతూ ఉంటుంది. कुल मिलाकर बाहरी लोगों की भारी आवक ने जनसंख्या संतुलन को स्थानीय आदिवासियों के खिलाफ ला खड़ा किया है. మొత్తానికి బయట వ్యక్తుల వలస వలన ఇక్కడి స్థానిక గిరిజనులపై వ్యతిరేక ప్రభావాన్ని చూపింది. यह त्रिपुरा में आदिवासी असंतोष की मुख्य वजह है. ఇలా వలసలు రావడం త్రిపుర ఆదివాసీల అసంతృప్తికి ముఖ్య కారణమని చెప్పవచ్చు. पहले 3 दिनों में मैंने अगरतला और उसके इर्द गिर्द शूटिंग की, जो कभी मंदिरों और महलों के शहर के रूप में जाना जाता था. మొదటి 3 రోజులు నేను మందిరాలు భవనాల నగరంగా పిలువబడే అగర్తలా మరియు దాని చుట్టుపక్కల షూటింగ్ చేశాను. उज्जैन महल अगरतला का मुख्य महल है, जिसमें अब वहाँ की राज्य विधानसभा बैठती है. ఉజ్జయంత్ మహల్ అగర్తలా యొక్క మెయిన్ ప్యాలెస్. ఇప్పుడు ఇందులో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. राजाओं से आम जनता को हुए सत्ता हस्तांतरण को यह महल अब नाटकीय रूप में प्रतीकित करता है. ఈ ప్యాలెస్ రాజుల పాలన నుండి సాధారణ ప్రజలకు అధికార మార్పు చేయబడినట్లు నాటకీయంగా సింబాలిక్గా సూచిస్తుంది. इसे भारत के सबसे सफल शासक वंशों में से एक लगातार 183 क्रमिक राजाओं वाले त्रिपुरा के माणिक्य वंश का दुखद अंत ही कहेंगे. ఈ ప్యాలెస్ భారతదేశంలో అత్యంత సఫల మరియు సమర్థవంతమైన రాజుల వంశంలోని ఒకటైన మరియు కంటిన్యూగా 183 మంది పాలించిన మాణిక్య వంశపు రాజుల యొక్క దుఃఖంతో కూడిన ముగింపు అని చెప్పవచ్చు. त्रिपुरा में लगातार बाहरी लोगों के आने से कुछ समस्याएं तो पैदा हुई है, लेकिन इसके चलते यह राज्य बहुधार्मिक समाज का उदाहरण भी बना है. త్రిపురలో నిరంతరంగా బయటి ప్రజలు వలస రావడం వలన కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ ఇలా రావడం వలన ఈ రాష్ట్రం విభిన్న మతాల సమాజానికి ఉదాహరణగా మారింది. त्रिपुरा में 19 अनुसूचित जनजातियों और विश्व के 4 बड़े धर्मों का प्रतिनिधित्व मौजूद है. త్రిపురలో 19 షెడ్యూల్ తెగవారు మరియు ప్రపంచపు 4 ప్రధాన మతాల ప్రాతినిధ్యం ఇక్కడ ఉంది. अगरतला के बाहरी हिस्से पैचारथल में मैंने एक सुंदर बौद्ध मंदिर देखा. అగర్తలా నగరానికి బయట అంటే నగర శివార్లలో పైచారథల్లో నేను ఒక అందమైన బౌద్ధ ఆలయాన్ని చూశాను. पूछने पर मुझे बताया गया कि त्रिपुरा के 19 काबिलों में से 2 यानी चकमा और मुख महायानी बौद्ध है. అక్కడి వాళ్ళను అడగగా త్రిపురలోని 19 తెగలలో 2 అంటే చక్మా మరియు ముఖ్ మహాయాని బౌద్ధులని చెప్పారు. ये काबिले त्रिपुरा में बर्मा या म्यांमार से चाटगांव के रास्ते आए थे. ఈ తెగలు త్రిపుర రాష్ట్రానికి బర్మా లేదా మయన్మార్ నుండి, బర్మా అనేది పాత పేరు,
మయన్మార్ నుండి చాట్గాंव మార్గం మీదుగా వచ్చారు. दरअसल इस मंदिर की मुख्य बुद्ध प्रतिमा भी 1930 के दशक में रंगून से लाई गई थी. ఈ ఆలయం యొక్క ప్రధాన బుద్ధ విగ్రహం కూడా 1930లో రంగూన్ నుండి తీసుకురాబడిందనమాట. ఇక్కడ రంగూన్ నగరం మయన్మార్ దేశంలో అతిపెద్ద నగరం అన్నమాట. अगरतला में शूटिंग के बाद हमने राष्ट्रीय राजमार्ग 44 पकड़ा और टिलियामुरा कस्बे में पहुँचे जो दरअसल कुछ ज़्यादा बड़ा हो गया गांव ही है. అగర్తలాలో షూటింగ్ ముగిసిన తర్వాత మేము నేషనల్ హైవే 44 44 మీదుగా టిలియామురా టౌన్కు చేరుకున్నాము. వాస్తవానికి ఇది బాగా విస్తరించిన విలేజ్ మాత్రమే. यहाँ मेरी मुलाकात हेमंत कुमार जमातिया से हुई जो यहाँ के एक प्रसिद्ध लोक गायक हैं और जो 1996 से संगीत नाटक अकादमी द्वारा पुरस्कृत भी हो चुके हैं. ఇక్కడ నేను ఫేమస్ జానపద గాయకుడు అయిన హేమంత్ కుమార్ జమాతియాను కలిశాను. ఆయన 1996లో అంటే 1996లో సంగీత నాటక అకాడమీ ద్వారా పురస్కరించబడినారన్నమాట. ఆయన हेमंत कोक बारोक बोली में गाते हैं जो त्रिपुरा की काबिलाई बोलियों में से एक है. హేమంత్ కుమార్ త్రిపురలోని గిరిజన తెగల మాండలికాలలో ఒకటైన కోక్ బారోక్ మాండలికంలో పాడేవారు. जवानी के दिनों में वे पीपल्स लिबरेशन ऑर्गेनाइजेशन के कार्यकर्ता थे. हेमंत तन यव्वनंलो पीपल्स लिबरेशन ऑर्गेनाइजेशन लो कार्यकर्ता. लेकिन जब उनसे मेरी मुलाकात हुई तब वे हथियारबंद संघर्ष का रास्ता छोड़ चुके थे और चुनाव लड़ने के बाद जिला परिषद के सदस्य बन गए थे. కానీ నేను ఆయనను కలిసినప్పుడు సాయుధ పోరాటాన్ని వదిలి ఎన్నికల్లో పోటీ చేసి జిల్లా పరిషత్ సభ్యుడిగా ఉన్నారు. जिला परिषद ने हमारी शूटिंग यूनिट के लिए एक भोज का आयोजन किया. జిల్లా పరిషత్ మా షూటింగ్ యూనిట్ మొత్తం సభ్యులకు ఒక విందు ఏర్పాటు చేసింది. यह एक सीधा साधा खाना था जिसे सम्मान और लगाव के साथ परोसा गया था. ఇది ఒక ఆదరాభిమానాలతో వడ్డించబడిన సాధారణ భోజనం. भारत की मुख्य धारा में आई मुहजोर और दिखावेबाज संस्कृति ने अभी त्रिपुरा के जनजीवन को नष्ट नहीं किया है. భారతదేశంలో ప్రవేశించిన ఆడంబరాలు కలిగిన అంటే జనాలకు ఆడంబరాలతో చూపించుకునే విధంగా సంస్కృతి త్రిపుర ప్రజలను ఇంకా ప్రభావితం చేయలేదని చెప్పచ్చు ఈ విందు చూస్తే. भोज के बाद मैंने हेमंत कुमार जमातिया से एक गीत सुनाने का अनुरोध किया और उन्होंने अपनी धरती पर बहती शक्तिशाली नदियों, ताजगी भरी हवाओं और शांति का एक गीत गाया. విందు తర్వాత నేను హేమంత్ కుమార్ జమాతియాను ఒక పాట పాడి వినిపించమని రిక్వెస్ట్ చేశాను. అతడు తన భూమిపై ప్రవహించే తన ప్రాంతంలో ప్రవహించే శక్తివంతమైన నదులు, స్వచ్ఛమైన గాలులు మరియు శాంతితో నిండిన పాటను పాడాడు. त्रिपुरा में संगीत की जड़ें काफ़ी गहरी प्रतीत होती हैं. త్రిపురలో సంగీతపు మొదళ్ళు చాలా లోతైనవిగా ఉన్నాయి. गौरतलब है कि बॉलीवुड के सबसे मौलिक संगीतकारों में एक ఎస్డి బర్మన్ త్రిపుర से ही आए थे. గర్వించదగిన విషయం ఏమిటంటే బాలీవుడ్ యొక్క సంగీతకారులలో ఒకడైన ఎస్డి బర్మన్ త్రిపురకు చెందినవారు. दरअसल वे त्रिपुरा के राज परिवार के उत्तराधिकारियों में से थे. నిజానికి ఆయన త్రిపుర రాజ కుటుంబ వారసులలో ఒకరని చెప్పచ్చు. ఒకరు. टीलियामुरा शहर के वार्ड नंबर 3 में मेरी मुलाकात एक और गायक मंजू ऋषिदास से हुई. టిలియామురా సిటీలో వార్డ్ నెంబర్ 3లో నేను మరి ఒక గాయని మంజు రిషిదాస్ని కలిశాను. ऋषिदास మోచియోం కే ఏక్ సముదాయ కా నామ్ హై. రిషిదాస్ అనే పదము
చెప్పులు కుట్టేవారి సముదాయం లేదా సంఘం పేరు. लेकिन जूते बनाने के अलावा इस समुदाय के कुछ लोग की विशेषज्ञता थाप वाले वाद्यों जैसे तबला और ढोल के निर्माण और उनकी मरम्मत के काम में भी हैं. కానీ చెప్పులు కుట్టడమే కాకుండా ఈ సంఘం సముదాయంలో కొంతమంది తబలా మరియు డోలు వంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ను తయారు చేయడం మరియు రిపేర్లు కూడా చేసేవారు. मंजू ऋषिदास आकर्षक महिला थी और रेडियो कलाकार होने के अलावा नगर पंचायत में अपने वार्ड का प्रतिनिधित्व भी करती थी. మంజు రిషిదాస్ ఆకర్షణీయమైన మహిళ మరియు ఈమె రేడియో ఆర్టిస్టే కాకుండా నగర పంచాయతీలో తన వార్డుకు ప్రాతినిధ్యం వహించేది. वे निरक्षर थी. आमे निरक्षरास्युरालु. लेकिन अपने वार्ड की सबसे बड़ी आवश्यकता यानी स्वच्छ पेयजल के बारे में उन्हें पूरी जानकारी थी. కానీ తన వార్డుకు సంబంధించిన అత్యంత అవసరమైన ప్యూర్ డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛ తాగునీటి సరఫరా, వాటర్ సప్లై గురించి తనకు కంప్లీట్గా డీటెయిల్గా తెలుసు అన్నమాట ఇన్ఫర్మేషన్. नगर पंचायत को वे अपने वार्ड में नल का पानी पहुंचाने और इसकी मुख्य गलियों में ईंटें बिछाने के लिए राजी कर चुकी थी. మంజు గారు తన వార్డుకు కొళాయి నీటిని సరఫరా చేయించింది మరియు తన వార్డులో ప్రధాన వీధుల్లో ఇటుకలు వేయించడానికి పంచాయతీని ఒప్పించింది. हमारे लिए उन्होंने 2 गीत गाए और इसमें उनके पति ने शामिल होने की कोशिश की क्योंकि मैं उस समय उनके गाने की शूटिंग भी कर रहा था. మా కోసం ఆమె 2 పాటలు పాడింది. ఆమె పాటను చిత్రీకరిస్తుండగా ఆమె భర్త కూడా దానిలో పాల్గొనడానికి ప్రయత్నించారు. गाने के बाद वे तुरंत एक गृहिणी की भूमिका में भी आ गई और बगैर किसी हिचक के हमारे लिए चाय बनाकर ले आई. పాట పాడిన వెంటనే ఆమె ఒక గృహిణిలాగా నిస్సంకోచంగా మా కోసం టీ తయారు చేసి తెచ్చింది. मैं इस बात को लेकर अवश्य आश्वस्त हूँ कि किसी उत्तर भारतीय गांव में ऐसा होना संभव नहीं है क्योंकि स्वच्छता के नाम पर एक नए किस्म की अछूत प्रथा वहाँ अब भी चलने में है. నార్త్ ఇండియాలోని ఏ విలేజ్లో కూడా ఇది సాధ్యమని నేను పూర్తిగా నమ్మకంగా చెప్పగలను. ఎందుకంటే పరిశుభ్రత పేరిట అంటరానితనం అక్కడ నేటికి కొనసాగుతూనే ఉంది. సో స్టూడెంట్స్, ఇది పార్ట్ 1 కల్లు కుమారికి ఉనాకోటి. లెసన్ లెంతీగా ఉండడం వల్ల పార్ట్ 1 ఇక్కడి వరకు స్టాప్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కంటిన్యూ చేద్దాం.